చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాపులందరూ అనేక మంది 50 సంవత్సరాలు మేము వెనకబడిపోయిన వాళ్ళు అంటున్నారు. అలాగే ఆర్ కృష్ణని ఫాలో అయిన బీసీలు అందరూ ఏమంటున్నారు, సార్ మా బడుగు బలహీన వర్గాలకు మీరే బీసీ నాయకుడు, ఎందుకు నేను బీసీ కాపు. అయితే కులాలకు అతీతంగా 30 సంవత్సరాల క్రిందట ఫైట్ చేసి ఇగో ఈస్ట్ గోడ ఆడట 19 మంది కాపుల అమ్మాయిలు. అప్పుడు నేను కాపుల అమ్మాయిని చూస్తుంటే ఒక కాపుల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఈస్ట్ గోదావరి నుంచే ఆయన చెప్పను, కానీ దళితుల అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఈ కులగజ్జి నిర్మూలన చేయాలని 1986. Am I not looking like 30+? 28? I am asking KTR, RG, Pavan Kalyan, Jagan, come run with me 100 meters, 200 meters, 400 meters. If I lose, I'll give you each 1 crore. Meeku 1 crore, charityku 1 crore istan. 100 meters, 200 meters, 400 meters. That's the shape I am in. ఈ మధ్యన కొంచెం స్వీట్స్ తినేసి ఇండియన్ భోజనం చేసేసి టీలో అబ్బా ఎంత ఎలా టీలు ఎక్కడ నార్వేలో అమెరికాలో దొరకవు కదా, మన ఇండియన్ ఫుడ్, అందులో తెలుగు ఫుడ్, అందులో ఇంక ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ విజయవాడలో తిరుగుతున్నానే అయ్యి బాబోయ్. ఈ ఫుడ్ తిని ఈ 2 నెలల్లో 2.5 కేజీలు సంపాదించాం. అసలు మూవీ చేద్దామని ఆల్మోస్ట్ 6 ప్యాక్ క్లోజ్గా వెళ్ళా బాగా చేసి, మళ్ళీ ఇప్పుడు మరలా లాస్ అయింది. అయిన పర్లా ఐఎమ్ కమింగ్ సూన్, మళ్ళీ కమింగ్ బ్యాక్. బ్రదర్ ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. చెప్పండి. ఎప్పుడైతే మీరు ప్రజాశాంతి పార్టీ పెడుతున్నారు అనే న్యూస్ వచ్చిందో అప్పుడు కొంతమంది మీడియా మిత్రులు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అందులో చాలా మంది ప్రజాశాంతి పార్టీ అంటే ఇది ఓన్లీ క్రిస్టియన్ పార్టీ, అందులో అందరూ క్రిస్టియన్సే ఉంటారు, దాన్ని కూడా ఏదో ఫండింగ్ కోసం పార్టీ పెడుతున్నారు అని చెప్పారు. బట్ ద మూమెంట్ వెన్ ఐ హావ్ సీన్ దిస్ గ్యాదరింగ్, లైక్ a person from Vaishya community, a person from Kamma community, a person from యాదవ్ కమ్యూనిటీ, ఎస్సీ ఎస్టీ, ఇలా అంతా చూసి నేను షాక్ అవుతున్నాను. ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కూడా ఒకప్పుడు ప్రజాశాంతి పార్టీ గురించి తప్పుగా అనుకున్నాను, ఇట్ ఈస్ ఓన్లీ పర్టైనింగ్ టు క్రిస్టియన్ కమ్యూనిటీ అని. బట్ ఫస్ట్ టైం యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ గెటింగ్ రియలైజ్ దట్ దిస్ పార్టీ ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీ కమ్యూనిటీ అని. ఇట్స్ సో ప్లెజర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగంగానే హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీరు ఖచ్చితంగా నిలబడొచ్చు అన్నారు. And it's a wonderful support from you. సిస్టర్కి ఏం చెప్పానంటే 10,000 మందిని మీరు ఫిబ్రవరి 21 లోపుని ఓన్లీ 10 రూపాయల మెంబర్షిప్ తీసుకొని ఓటర్ ఐడి కార్డులతో ఉంటే ఫిబ్రవరి 21 లోపున మీరు మీటింగ్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తా. బాలకృష్ణ కాదు, ఏ కృష్ణ వచ్చినా అక్కడ గెలవరు, ప్రజలే గెలిపిస్తారు మిమ్మల్ని. యాక్టర్ని గెలిపించే రోజులు కావిదే. ఈ రోజు రాజకీయాలంటే అన్ని పార్టీల్లో కూడా టికెట్ ఆశించాలంటే కోట్ల కొద్దీ డబ్బులు ఉండాలి, ఆ కోట్లు సంపాదించిన తర్వాతనే వీఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్ ద ఎలక్షన్స్ అనే ఒక అపోహను మీరు ఈ ప్రజాశాంతి పార్టీ బ్రేక్ చేస్తుందని చెప్పాలి. చూసారా ఎంత వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కేజ్రీవాల్ అంటే ఏమని, హీ వాజ్ ఎ నో నేమ్ గాయ్, నౌ హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. నో మనీ, people gave 100 rupees, 200 rupees, 500 rupees. Young generation like this sister, 32. How old are you? 25. How old are you? 26. 32. 38. 27. 37. 32. 25. 22. No, you are not qualified. 25 or not? 25. 21. 44. 21 MLA ki. 25. నువ్వు ఎలా నిలబడ్డా ఎమ్మెల్యే గానే 25 అంటే తెలియకుండా. How old are you, brother? 31. 25. 44. 43. 35. 25. మీది 33. 33. అది ప్రజాశాంతి పార్టీ ఫాలోయింగ్. మీరు ఒకరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. 44,000 మంది కోఆర్డినేటర్గా చేరారు. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు. 600 మందిని చేర్పిస్తానని 50,000 మంది 600 ఆంధ్రాలో చేర్పిస్తే 3 కోట్ల ఓటర్స్ మెంబర్స్ అయిపోతారు. ఇంకెవరికైనా ఎందుకు వేస్తారు? జగన్కి ఎందుకు ఓటేస్తారు? ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేస్తారు? పవన్కైనా ఎందుకు ఓటేస్తారు? ఎవరైనా డబ్బులు తేగలరా? అప్పులు తీర్చగలరా? సంవత్సరానికి 1,00,000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ తేగలరా? 100 కోట్లు నియోజకవర్గానికి ఇచ్చి మంచి హాస్పిటల్ కట్టగలరా? మంచి స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ చారిటీ సిటీ మెదకులు ఎలా కట్టాను 1000 ఎకరాల్లో
భోగాపురంలో 25 acresలో నేను సంపాదించిన 3.5 లక్షల కోట్లు నా సహోదరులు ఫ్రెండ్స్ సంపాదించిందంతా మన రాష్ట్రం, దేశ, ప్రపంచం 7 కోట్ల బీదలకు పంచాను కదా. అందుకే ఈరోజు నాకు ఆ క్రెడిబిలిటీ, ఆ పేరు ఉంది. మీ తల్లిదండ్రులు అడగండి. 18-15-year-old ప్రతి గ్రామంలో 38,000 గ్రామాల్లో ఆంధ్ర తెలంగాణ వేల మందికి మనం సపోర్ట్ చేసాం. సో ఇప్పుడు 1 by 1 ఇమీడియట్గా క్యాస్ట్ తీసుకోండి. ఇది రియల్ అని మీ పేరు, మీ క్యాస్ట్ చెప్పండి. స్టార్ట్ విత్ Yeah, this is me, Shweta Reddy, senior journalist. Everybody knows about it. And నేను ఐఎమ్ ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజాశాంతి అంటే ఇట్స్ నాట్ అబౌట్ క్రిస్టియన్ కమ్యూనిటీ. నేను రెడ్డిగా హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. దిస్ ఇస్ లక్ష్మీ తులసి అండ్ నేను కాపు. వెరీ గుడ్. పేరు గడ్డం అశోక్, నేను ఓయూజేసీ చైర్మన్, ఎస్సీ మాదిగా. అయితే ఏదైతే ఫస్ట్ టైం అన్నగారిని కలిసినప్పుడు నాకు చెప్పింది కేజ్రీవాల్ లాంటి మార్పు రావాలని చెప్పారు. గతంలో చెప్పిన చాలా అపోహలతో ప్రజల్లో ఒక సంకేతాన్ని తీసుకుపోయారు, ఏదో క్రిస్టియన్ పార్టీ అని. తర్వాత ఈరోజు విదేశాలు తిరిగి ప్రపంచాన్ని అంతా చూసి వచ్చి ప్రపంచానికి ఒక సంకేతంగా ఓ తెలుగు ప్రజల ఆత్మగౌరవంగా తీసుకెళ్ళి ఈరోజు మమ్మల్ని అందరూ సామాన్యులను కూడా కలుస్తూ ఇంత రకం కలవటం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కూడా సామాన్యులకు కూడా పోద్దని ఆశిస్తున్నాను. ఓన్లీ 30 seconds, ఎందుకంటే వీడియో లాంగ్ అయితే వాచ్ చేయరు. గో హెడ్. నేను పివి యోహాన్, ఎస్సీ మాల, జేబీఎం యూత్ నేషనల్ కోఆర్డినేటర్ అండ్ క్రైస్తవ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. వెరీ గుడ్. నా పేరు కే ఇర్మియా, క్రిస్టియన్, బీసీసీ క్రిస్టియన్. ప్రజాశాంతి పార్టీ ద్వారా ఈ భారతదేశంలో తిరగరాయాలని నా ఆశ. వెరీ గుడ్. ఐఎమ్ సాయి కృష్ణ యాదవ్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ, పిహెచ్డి స్కాలర్ని. 2 తెలుగు రాష్ట్రాల్లో గల్ఫ్ మైగ్రేషన్ మీద నేను వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఐఎమ్ దేవేందర్, బీసీ గౌడ్, పిహెచ్డి స్కాలర్. వెరీ గుడ్. వెంకటేష్ యాదవ్, నేను ఓయూజేసీ చైర్మన్. నేను ప్రజాశాంతి పార్టీలో 2008లో చేరాను, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. వెరీ గుడ్. బాబురా. అశోక్ నాయుడు, ఐఎమ్ కమ్మ, కాపు. అబద్ధాలు ఆడకూడదు, కులగజ్జి ఉండకూడదు. ఓకే, నువ్వు. దిస్ ఇస్ జగదీష్, ఐఎమ్ ఏ కంటెంట్ రైటర్, ఐఎమ్ బీసీ యాదవ్. ఐఎమ్ రామ్ తులసి, ఐఎమ్ కాపు. డాక్టర్ ముత్యాల శ్రీరాములు, ఎస్సీ మాదిగా, లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. వెరీ గుడ్. ఎం దశరథ్ నాయక్, ఎస్టీ లంబాడా. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించి ప్రజాశాంతి పార్టీ స్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ గారిని, ఆ పార్టీని 2 రాష్ట్రాల్లో స్థాపించే అధికారంలో తేవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. గోదే జ్యోతి. బాబు చెప్పాలా పేరు? కుర్మా, అప్సోడా డివిజన్, కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్. వెరీ గుడ్. సత్యనారాయణ. మీరండి? నా పేరు రమేష్, నాది బీసీఏ బెస్తా. వెరీ గుడ్. ఐఎమ్ శ్రీకాంత్, ఐఎమ్ వెల్మస్. వెరీ గుడ్. యాదవ్. కేసీఆర్ గారు, మీకే ఆంధ్రాలో వెల్మాస్ ఉన్నారనుకున్నారా? ఓ, మాకు వెల్మాస్ కూడా ఉన్నారు. గో హెడ్. మధు యాదవ్. పి ప్రకాష్, ఆరవైశ్య. వైశ్య. అయ్యా ఎక్కడున్నారు మీరు? రోషయ్య గారు, నా ప్రియ శిష్యులు, నా ప్రియ మిత్రులు. రాజశేఖర రెడ్డి పోతాడు, రోసయ్య సీఎం అవుతాడని 2007 జూన్ 8 చెప్పిన పేజీల్లో అప్పుడు మీరు కాల్ చేశారు, ఏం సార్ మీరు దైవ సంభూతులు అని. దేవుడు మిమ్మల్ని సీఎం చేస్తాడన్న 2007 జూన్ 8లో 2009 సెప్టెంబర్ 2-3 మీరు సీఎం అయ్యారు. నా మాట, ప్రతి మాట దైవ వాక్కు, దేవుడే పలుకుతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వైసెస్ కూడా మాకున్నారు. చెప్పండి బ్రదర్. నాగేష్ చౌదరి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్. కాదండి, మీరు నాగేష్ చౌదరి అన్నది కొంచెం గట్టిగా చెప్పండి. మేమే మిమ్మల్ని దూరం పెట్టట్లా. చూసారా, మాకు కమ్మ చౌదరి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ప్రజాశాంతి పార్టీకి హెల్ప్ చేయాలని డెడికేట్ చేసుకున్న బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. అది. దిస్ ఇస్ బోయిన్ శ్రీనివాస్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎస్సీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎస్సీ మాల మాదిగా. చూసారా, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా, కాపు, రెడ్డి, కమ్మ, వైశ్య, ఎస్టీ, మాదిగా, లంబాడా, మాదిగా, కాపు, యాదవ్, కాపు, యాదవ్,
గౌడ్ యాదవ్ క్రిస్టియన్ బాబు క్రిస్టియన్స్ ఉన్నారు. రెడ్డి చెప్పాను ఆల్రెడీ. మా క్రిస్టియన్ పార్టీయా? ఇందులో 2-3 క్రిస్టియన్స్ ఉన్నారు. మీరు క్రిస్టియనా? కాదు. మీరు క్రిస్టియనా? కాదు. మీరు క్రిస్టియనా? కాదు. 20 మంది ఎంతమంది ఉన్నారు? 3, 6, 9, 12, 15, 16, 17, 18, 19, 20. ఇక్కడ 20 మంది, అక్కడ ఒక 5. 20 మందిలో 3 క్రిస్టియను, మిగతా వారంతా హిందువులు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? నవంబర్ 13, 2013లో మీరేం చెప్పారో? నామా నాగేశ్వరరావు గారు ఉంటుండే, పెద్దిరెడ్డి గారు ఉంటుండగా, పాల్గారు మీరు క్రిస్టియన్, మీకు 2% ఉంటుంది, అందులో ఎవరు ఓట్లేరు. జూనియర్ ఎన్టీఆర్ అన్ని ప్రదేశాల్లో తిరిగి క్యాంపెయిన్ చేశాడు, ఒక్క సీటు గెలిపించలేదు అని మీరు అన్నారు కదా. పెద్దిరెడ్డి గారు ఉంటుండగా, మీ ఇంట్లో నామా నాగేశ్వరరావు ఉంటుండగా, నేను క్రిస్టియనా, నేను కాపా, నేను దళిత, నేను బీసీయా, అవన్నీ రైటే. కానీ నేను ముందు ఫస్ట్ మానవుడిని. మానవ కుల మత అతీతంగా ఇండియన్ని, హిందువుగా పుట్టి బీసీ కాపులో దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా మీరే చెప్పేవారు కదా. ఎంతోమందికి సాయం చేశాను, కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి. ఇది మా ప్రజాశాంతి పార్టీ. ఇదే 44,000 మంది కోఆర్డినేటర్సు. ఇదే మాకున్న ఈరోజు 3 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న 64 లక్షల మంది మెంబర్సు. ఇంకా 1.5 కోటి చేరబోతున్నారు. మీకు మేము వ్యతిరేకం కాదు, మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, మిమ్మల్ని వాడుకుంటాం ఫార్మర్ సీఎంగా, మీ సలహాలు తీసుకుంటాం కొన్ని. కానీ మీరు మరలా ముఖ్యమంత్రి కారు. ఇదే. గాడ్ బ్లెస్ యూ. ఇది వైరల్ చేయండి, పోస్ట్ చేయండి, అన్ని మీడియాలకు ఇవ్వండి. ఒక్కొక్కరు 100 మంది, 1000 మంది, 1,00,000 మందికి చూపించండి. ఇదే సత్యం. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. మన సమస్యలు మనం తీర్చుకోవాలంటే మనందరం కలిసి పనిచేయాలి. వచ్చాను అమెరికా నుండి ఉండడానికే, ఎలక్షన్ ముందుకు రాలేదు. నేను గత 5 సంవత్సరాలుగా కష్టపడుతున్నా, విదేశాలు వెళ్తున్నా, వస్తున్నా. ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా. నేను బ్రతుకున్న వరకు ఇక్కడే ఉంటా. ఇంకో 40-50 సంవత్సరాలు నేను ఉండి రాజకీయం చేస్తా, అవినీతిని నిర్మూలిస్తా. ప్రజలకు శాంతి, ఆత్మకు శాంతి, మనసుకు నెమ్మది. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.